పాకిస్తాన్ పాపం పండింది. ఏ ఉగ్రవాదాన్ని అడ్డుపెట్టుకుని భారత్ని ముప్పు తిప్పలు పెట్టిందో అదే ఉగ్రవాదం ఇప్పుడు పాకిజా కోరలు పీకుతుంది. కాందహార్ హైజాక్ ఇన్సిడెంట్లో ఉగ్రవాదులకు హెల్ప్ చేసినటువంటి పాకిజా ఇప్పుడు అదే ఉగ్రవాదం టేస్ట్ చూస్తోంది. ఈరోజు సాయంత్రం బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఒక ట్రైన్పై మెరుపు దాడి చేసి ప్యాసింజర్లను హైజాక్ చేసుకున్నారు. ట్రైన్ పేరు జాఫర్ ఎక్స్ప్రెస్. బెలూచిస్తాన్లోని క్వెట్టా నుండి ఖైబర్ పఖ్తూన్వాలోని పెషావర్కి ఈ ట్రైన్ బయలుదేరింది. ఈ ట్రైన్కి మొత్తం 9 బోగీలున్నాయి. టనల్ నంబర్ 8కి వచ్చేసరికి అక్కడే కాచుకొచ్చినటువంటి ఈ లిబరేషన్ ఆర్మీ జవాన్లు ట్రైన్పై మెరుపు దాడి చేశారు. అంతకుముందే వీళ్ళు ట్రైన్ పట్టాలు తీసేసినట్లుగా తెలుస్తోంది. అక్కడ టనల్స్ విపరీతంగా ఉన్నాయి, కొండ ప్రాంతం కాబట్టి ఈ లిబరేషన్ ఆర్మీ జవాన్లకు చాలా ఈజీ అయింది ఆపరేషన్. రైల్వే ఇన్ఫర్మేషన్ ప్రకారం ట్రైన్లో మొత్తం 500 మంది ప్యాసింజర్స్ ఉన్నారు. ఆ రూట్ గుండా మొత్తం 17 టనల్స్ ఉన్నాయండి. అందులో 8వ టనల్ దగ్గర ఈ అటాక్ జరిగింది. అంత పెద్ద ఎత్తున టనల్స్ ఉండడంతో, కొండ ప్రాంతం కావడంతో ఆ ఏరియాకి వచ్చేసరికి స్పీడ్ అనేది అమాంతం తగ్గించి వేస్తారు. సరిగ్గా ఆ సమయాన్ని చూసుకొని లిబరేషన్ ఆర్మీ ట్రైన్పై అటాక్ చేసింది. ఫస్ట్ ఏం చేశారు, ట్రైన్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆ డ్రైవర్ని కాల్ చేశారు. అయితే మన ట్రైన్లో మనం చూస్తూ ఉంటాం, టీసీలు అటు ఇటు తిరుగుతూ ఉంటారు. కానీ పాకిస్తాన్ ట్రైన్స్లో పాకిస్తాన్ సోల్జర్స్ అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే పాకిస్తాన్ అనేది టెర్రరిజానికి అడ్డా కాబట్టి అక్కడ ఎప్పుడైనా ఎక్కడైనా అటాకులు జరగవచ్చు. ట్రైన్లలో కూడా అక్కడ పాకిస్తాన్ జవాన్లు ఉంటారు. ఈ జాఫర్ ఎక్స్ప్రెస్ పైన ఎప్పుడైతే అటాక్ జరిగిందో ఆ ట్రైన్లో ఉన్నటువంటి పాకిస్తాన్ జవాన్లు ఆల్మోస్ట్ ఒక 30 మంది వరకు ఉన్నారు. వాళ్ళు కౌంటర్ అటాక్ చేయడం మొదలుపెట్టారు. ట్రైన్ని ఆపినటువంటి లిబరేషన్ ఆర్మీ జవాన్లు మరియు పాకిస్తాన్ సోల్జర్స్ మధ్య భీకరమైనటువంటి యుద్ధం జరిగింది. ఈ కౌంటర్ అటాక్లో బెలూచిస్తాన్ ఆర్మీ జవాన్లు 30 మంది పాకిస్తాన్ సోల్జర్స్ని పిట్టలను కాల్చినట్లు కాల్చి పడేశారు. ఘటన జరిగిన ప్రదేశంలో ప్రస్తుతం ఇప్పటికీ కూడా చాలా పెద్ద ఎత్తున ఆపరేషన్ జరుగుతుంది. ఈ ఘటనకు సంబంధించి ఎప్పటికప్పుడు తాజా వీడియోస్ని టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. టెలిగ్రామ్ ఛానల్ కింద కామెంట్ సెక్షన్లో లింక్ ఇచ్చాను, చూడండి. ఇక ఘటన జరిగిన కొద్దిసేపటికే బెలూచ్ లిబరేషన్ ఆర్మీ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. గత 8 గంటల నుండి బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ జవాన్లు పాకిస్తాన్ సెక్యూరిటీ ఫోర్సెస్తో భీకర పోరు జరుపుతున్నారు. ఈ పోరులో ఇప్పటివరకు 30 మంది పాకిస్తాన్ సోల్జర్స్ని మట్టు పెట్టామని చెబుతోంది. BLA has maintained complete control of the train and all hostages for past 8 hours. ట్రైన్లో ఉన్నటువంటి ప్యాసింజర్లందరూ కూడా మా కంట్రోల్లోనే ఉన్నారు, మేము వాళ్ళందరినీ కూడా హైజాక్ చేశామని తెలిపింది. అండర్ ద రూల్స్ ఆఫ్ వార్, దీస్ 214 hostages are considered prisoners of war and BLA is prepared for a prisoner exchange. ట్రైన్లో మొత్తం 500 ప్యాసింజర్లు ఉన్నారని మరి రైల్వే డిపార్ట్మెంట్ తెలిపింది. వీళ్ళేమంటున్నారు, యుద్ధ చట్టాల ప్రకారం 214 మందిని మేము హాస్టేజెస్గా చేసుకున్నాం అంటున్నారు. మరి మిగతా వాళ్ళు ఏమైపోయారు? ఘటన జరిగిన వెంటనే యుద్ధ నియమాల ప్రకారం చిన్నపిల్లలు, వృద్ధులు, అదేవిధంగా అక్కడ లోకల్స్, బెలూచ్ ప్రజలు, వీళ్ళందరినీ కూడా బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వెంటనే రిలీజ్ చేసింది. ఆల్మోస్ట్ 350 మందిని రిలీజ్ చేసింది. ఈ విషయాన్ని పాకిస్తాన్ సెక్యూరిటీ ఫోర్సెస్ కూడా ధృవీకరించాయి. ఈ 214 మంది ఎవరు అంటే ఇందులో మిలిటరీ ఆఫీసర్స్ ఉన్నారట, పారామిలిటరీ ఆఫీసర్స్ ఉన్నారట, పోలీసులు, ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు, వీళ్ళందరినీ కూడా మేము బంధించాం, వాళ్ళందరినీ హాస్టేజెస్గా తీసుకున్నాం అంటున్నారు. మరి వీళ్ళందరినీ విడిపించుకోవాలంటే ఏం చేయాలి అంటే, మీ దగ్గర బెలూచ్ పొలిటికల్ ప్రిజనర్స్ ఉన్నారు కదా, అదేవిధంగా కొంతమందిని ఈ పాకిస్తాన్ ఏం చేసిందంటే రాత్రికి రాత్రే గాయబ్ చేసి పడేసింది. ఎందుకంటే పబ్లిక్గా వాళ్ళందరినీ చంపితే ఇంటర్నేషనల్ కోర్టులు ప్రశ్నిస్తాయి కాబట్టి రాత్రికి రాత్రి మాయం చేసేస్తారు వీళ్ళు. దీనిపైన అనేక సినిమాలు కూడా ఉన్నాయి. కాబట్టి గుట్టు చప్పుడు కాకుండా డిటెన్షన్ చేసి డిటెన్షన్ సెంటర్లో ఎవరైతే పెట్టారో వాళ్ళందరినీ కూడా విడుదల చేయాలని బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ డిమాండ్ చేస్తోంది. అంతేకాదు, మా డిమాండ్స్ కనుక నెరవేరకపోతే లేదా పాకిస్తాన్ కనుక ఈ బందీలను విడిపించడానికి ఏదైనా కౌంటర్ అఫెన్సివ్ అటాక్ జరిపితే కనుక అప్పటికప్పుడు ఈ హాస్టేజెస్గా ఉన్న 214 మందిని చంపేస్తామని బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్కి వార్నింగ్ ఇచ్చింది. మరి దీనికి పాకిస్తాన్ ఎలా ప్రతిస్పందించింది? మీ తాటాకు చెప్పులకు మేము భయపడేది లేదు, మీ ముందు అస్సలు మేము తలొగ్గేది లేదు. ఎవరంటున్నారు? పాకిస్తాన్ ఇంటీరియర్ మినిస్టర్ అంటున్నాడు. అంటే ఇండైరెక్ట్గా ఏమంటున్నాడు, మీరు వాళ్ళని చంపుకుంటే చంపుకోండి, పాకిస్తాన్ ప్రజల మీద మాకు ఎప్పుడు ప్రేమ ఉందని ఇప్పుడు కొత్తగా వాళ్ళ కోసం మీరు చెప్పిన డిమాండ్లకు ఒప్పుకునేది, చంపితే చంపుకోండి, మేము మాత్రం మీ డిమాండ్స్కి తలొగ్గేది లేదు, మిమ్మల్ని
కౌంటర్ అటాక్లో లేపేస్తామని చెప్పి పాకిస్తాన్ ఇంటీరియర్ మినిస్టర్ అనౌన్స్ చేశాడు. ప్రజలపైన ఎప్పుడైనా ప్రేమ ఉంటే కదా ఈ దిక్కుమాలిన పాకిజా నాయకులకి. అయితే బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీలో కూడా అనేక సబ్ వింగ్స్ ఉన్నాయి. ఈ సబ్ గ్రూప్స్లో మాజిద్ బ్రిగేడ్ అనేది ఈ ఆపరేషన్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంది. అసలు ఈ బెలూచిస్తాన్ ఆర్మీ వాళ్ళు ఎందుకు అటాక్ చేశారు? ఈ సబ్ వింగ్స్ ఏంటి? వీళ్ళ గొడవ ఏంటి? రీసెంట్గా ఈ సబ్ గ్రూప్లు అందరూ కలిసి బెలూచిస్తాన్ నేషనల్ ఆర్మీగా ప్రకటించుకున్నారు. అంటే బెలూచిస్తాన్ని ఒక సపరేట్ కంట్రీగా ఆల్రెడీ వీళ్ళంతా ప్రకటించుకున్నారు. ఇదంతా మీకు అర్థం కావాలంటే కాస్త డీప్గా వీళ్ళ గురించి చెప్తాను వినండి. బెలూచిస్తాన్ అనేది నిజానికి పాకిస్తాన్కి చెందినటువంటి భూభాగమే, అక్కడ ఉన్నటువంటి ఒక ప్రావిన్స్ అన్నమాట. కానీ ఈ పాకిస్తాన్ ఏం చేసింది, ఈ బెలూచిస్తాన్ని చిన్నచూపు చూసింది. అక్కడి ప్రజల్ని అసలు మనుషుల కిందికి కూడా లెక్క కట్టలేదు. ఎందుకంటే వీళ్ళంతా కూడా ఈ ఖైబర్ పఖ్తూన్వా ఇక్కడికి చెందినటువంటి జనాలు కాబట్టి వీళ్ళపైన ఎప్పుడూ కూడా సౌత్ ప్రేమ చూపెట్టింది. అయితే ఈ బెలూచిస్తాన్ ప్రాంతంలో అత్యంత ఖరీదైనటువంటి ఖనిజాలున్నాయి, సంపద ఉంది, వనరులు ఉన్నాయి. ఈ పాకిస్తాన్ ఏం చేసిందంటే గుంటనక్క చైనాతో కలిసి అక్కడి వనరులను దొంగిలించడం మొదలుపెట్టింది. అంటే లూటీ చేయడం మొదలుపెట్టింది. ఈ లూటీ చేసిన డబ్బు మొత్తం పాకిస్తాన్లో ఉన్నటువంటి మిగతా ప్రాంతాలకు తరలించేసేది. అంటే వనరులు వీళ్ళవి, సంపద వీళ్ళది, పెట్టేది వేరే వాళ్ళ కోసం. కడుపు మండదా చెప్పండి. కాబట్టే ఈ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదుర్కోవడానికి బెలూచిస్తాన్ పౌరులు ఆయుధాలు చేతపట్టి 2000 సంవత్సరంలో ఒక ఆర్మీగా ఏర్పాటు చేసుకున్నారు. దీన్నే బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అంటారు. చైనా పాకిస్తాన్ ఎకానమిక్ కారిడార్ కూడా ఈ రూట్ గుండానే వెళ్తుందండి. ఆ రూట్ గుండా వెళ్ళడానికి ఈ బెలూచిస్తాన్ ప్రజలు నివసిస్తున్నటువంటి ఏరియాలే ఖాళీ చేపించి పడేశారు. బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీలో ప్రధానంగా 3 విభాగాలున్నాయి. మాజిద్ బ్రిగేడ్, ఫతే స్క్వాడ్, స్పెషల్ టాక్టికల్ ఆపరేషన్ స్క్వాడ్. మాజిద్ బ్రిగేడ్ అనేది 2011లో ఏర్పడింది. 2011, 2018, 2019, 2020, 2024లో ఈ మాజిద్ బ్రిగేడ్ పాకిస్తాన్లో మేజర్ అటాక్ చేసింది. అలాగే ఫతే స్క్వాడ్ అనే ఒక యూనిట్ ఉంది. ఇది కొండ ప్రాంతాల్లో ఆపరేషన్ చేస్తూ ఉంటుంది. కొండ ప్రాంతాల్లో గెరిల్లా వార్ఫేర్లో దిట్ట ఇది. రీసెంట్గా నేను బెలూచిస్తాన్ ఆర్మీ అతిపెద్ద అటాక్ 62 మంది పాకిస్తాన్ సోల్జర్స్ని చంపేశారని అప్పట్లో ఒక వీడియో చేశాను చూడండి. ఆ అటాక్లో కూడా ఈ ఫతే స్క్వాడ్ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసింది. ఇక 3వది స్పెషల్ టాక్టికల్ ఆపరేషన్ స్క్వాడ్, STOS అంటారు. ఇది ఈక్వల్ టు ISI అండి. ISI అంటే ఒక ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఉంటుంది, స్పై ఏజెంట్స్ ఉంటారు, విదేశాల్లో కూడా వీళ్ళ ఏజెంట్స్ ఉంటారు. మొత్తం కూడా ఒక ప్రాపర్ ప్రొఫెషనల్ నెట్వర్క్ ఉంటుంది వీళ్ళకి. అయితే డిఫరెన్స్ ఏంటంటే పాకిస్తాన్ ISI లాగా వీళ్ళు కకృతి నా కొడుకులు కాదు, వీళ్ళు తమ దేశం కోసం పోరాడుతున్నటువంటి పోరాట యోధులు. పాకిస్తాన్ ఆర్మీ సోల్జర్స్ ఎక్కడున్నారు, ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడ వీళ్ళ గస్తీ ఎక్కువగా ఉంది, ఎలాంటి మూవ్మెంట్ చేస్తున్నారు, అటాక్స్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారు, ఎప్పటికప్పుడు వీళ్ళు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూ ఉంటారు. దీని పేరేంటండి, STOS. గుర్తుపెట్టుకోండి. మార్చి 3న ఒక కథనం ప్రచురితమైంది. ఇక్కడ చూడండి, బెలూచ్ రెసిస్టెన్స్ గ్రూప్స్ ఫ్రమ్ యూనిఫైడ్ మిలిటరీ అవుట్ఫిట్ టు టేక్ ఆన్ పాకిస్తాన్, చైనా. ఈ బెలూచిస్తాన్ లిబరేషన్ కోసం అనేక దళాలు గ్రూపులుగా ఏర్పడి పాకిస్తాన్ సోల్జర్స్తో పోరాటం చేస్తున్నారు. కానీ ఈ మార్చి 3న ఈ గ్రూపులన్నీ ఒక పెద్ద మీటింగ్ని ఏర్పాటు చేసుకున్నాయి. ఏమని డిసైడ్ అయ్యాయంటే, మనం విడివిడిగా పోరాడడం వల్ల బలహీన పడిపోతున్నాం. మన మధ్య అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, కానీ మన గోల్ ఒక్కటే, బెలూచిస్తాన్ని స్వతంత్రం చేయడం. మరి మన గోల్ ఒకటే అయినప్పుడు మనం విడివిడిగా ఎందుకు పోరాడుతున్నాం, మనమందరం కలిసి ఎందుకు పోరాడకూడదు అని చెప్పి ఇవన్నీ కూడా ఒక గ్రూప్గా ఏర్పడి పాకిస్తాన్ నేషనల్ ఆర్మీగా డిక్లేర్ చేసుకున్నాయి. ఇప్పటి వరకు మేము గెరిల్లా వార్ఫేర్ మాత్రమే చేశాం, ఇక నుండి ఒక యుద్ధం చేయబోతున్నాం. పాకిస్తాన్ కాచుకో, దమ్ముంటే మమ్మల్ని ఆపు అని ఒక వార్నింగ్ ఇచ్చి పడేశాయి. దాంతో పాకిస్తాన్ PM యాక్టివ్ అయిపోయాడు. 2-3 రోజుల క్రితం ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటంటే, అతి త్వరలో మేము ఈ బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పైన బెలూచిస్తాన్లో చరిత్రలో కనీ విని ఎరగని కౌంటర్ అటాక్ చేయబోతున్నాము అని. ఈవెన్ అమెరికా కూడా పాకిస్తాన్ని వార్న్ చేసింది, అరే బాబు, నువ్వు కౌంటర్ అటాక్ చేసే సంగతి దేవుడు ఎరుగు, అతి త్వరలో పాకిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మీ పైన పెద్ద అటాక్కి ప్లాన్ చేస్తుందని మా ఇంటెలిజెన్స్ విభాగాలు తెలుపుతున్నాయని వార్న్ చేసింది పాకిస్తాన్ని. కానీ పాకిస్తాన్ ఆ వార్నింగ్ని పెడచెవిన పెట్టింది, లైట్గా తీసుకుంది. ఈ రోజు జరిగిన ఘటన తర్వాత దెబ్బకు దయ్యం దిగొచ్చింది. ఇప్పుడే వస్తున్న వార్త, ఈ కౌంటర్ అటాక్లో 6 ప్యాసింజర్లు కూడా మరణించినట్లు తెలుస్తుంది. హాస్టేజెస్గా ఉన్నటువంటి 80 మంది ప్యాసింజర్లను పాకిస్తాన్ సోల్జర్స్ విడిపించినట్లుగా తెలుస్తోంది. అయితే ఇది పాకిస్తాన్ ఆర్మీ నుండి వస్తున్నటువంటి స్టేట్మెంట్.
నిజంగానే విడిపించారా, లేదంటే పోయిన పరువును తిరిగి కాపాడుకోవడానికి ఇలాంటి తూతూ మంత్రంగా ఇచ్చే స్టేట్మెంట్ ఇచ్చారా? దీనిపైన రేపటి వరకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇక ఘటన జరిగిన ప్రాంతానికి అతి దగ్గరలో ఉన్నటువంటి సిబి హాస్పిటల్ ప్రాంతంలో పాకిస్తాన్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసింది. అంతేకాకుండా ఆల్ కన్సల్టెంట్స్, డాక్టర్స్, ఫార్మసిస్ట్, స్టాఫ్ నర్సెస్, పారామెడికల్ స్టాఫ్ వీళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్గా సమ్మన్ చేసింది. అంటే వీళ్ళంతా లీవ్లో ఉన్నా ఎక్కడున్నా ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వచ్చి సేవలు అందించాల్సి ఉంటుంది. ఇక పెద్ద ఎత్తున ఆర్మీ సోల్జర్స్ మరియు హాస్పిటల్ సిబ్బంది అంబులెన్స్లు ఎక్కించుకొని ఒక ట్రైన్ అయితే ఘటన జరిగిన ప్రదేశానికి బయలుదేరింది. ఆల్రెడీ జిత్తులమారి పాకీజా గ్యాంబ్లింగ్ ఆట మొదలుపెట్టింది. బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏమందండి, 214 మందిని మేము హైజాక్ చేసుకున్నామంది. మరి పాకిస్తాన్ ఆర్మీ ఏం చెప్తుంది, లేదు లేదు ఇదంతా శుద్ధ అబద్ధము, 35 ప్యాసింజర్లను మాత్రమే వీళ్ళు హైజాక్ చేసుకున్నారు అంటుంది. ఆ తర్వాత కొద్దిసేపటి క్రితం ఏమని స్టేట్మెంట్ ఇచ్చింది, మేము 80 ప్యాసింజర్స్ని సక్సెస్ఫుల్గా రెస్క్యూ చేశాం, రిలీజ్ చేపించాం అంటుంది. ఒరి పిచ్చి వెదవలారా, 35 మంది ప్యాసింజర్లు హైజాక్ చేస్తే 80 మంది నువ్వు ఎట్లా రెస్క్యూ చేస్తావురా? మీరు దేడు దిమాగ్గాలని ఇండియాలో ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు మీకు మీరే చెప్పుకుంటున్నారు, మమ్మల్ని దిమాగ్ ఉందని ఎందుకు అనుకుంటున్నారు మీరు, మేము దేడు దిమాగ్గాలము అని. రేపటి వరకు ఘటనకు జరిగిన పూర్తి వివరాలు బయటకు వస్తాయి. ఖచ్చితంగా దీనిపైన మరొక వీడియో వేస్తాను. అయితే ఈ ఛానల్లో కాదు, మన సెకండ్ ఛానల్ రియల్ ప్రపంచం ఛానల్లో వేస్తాను. ఆల్రెడీ ఒక గంట క్రితం అమెరికా F-35లో ఉన్నటువంటి కిల్ స్విచ్, జర్మనీ ఎలా అమెరికా బండారం మొత్తం బయటపెట్టిందో ఒక డీటెయిల్డ్ వీడియో చేశాను. కాబట్టి కింద కామెంట్ సెక్షన్లో ఆ ఛానల్ లింక్ కూడా ఇస్తున్నాను, వెళ్ళి ఆ వీడియో చూడండి. ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నుండి కూడా మనము ఒక వీడియో ఇందులో, ఒక వీడియో రియల్ ప్రపంచం ఆ ఛానల్లో, అలా ఆల్టర్నేట్గా పెట్టుకుంటూ పోదాం. సేఫ్ సైడ్గా ఉంటుంది అండ్ ఛానల్స్ని మెల్లిమెల్లిగా ఎక్స్పాండ్ చేద్దాం. ఎక్స్పాండ్ అంటే ఏంటి, మరిన్ని వీడియోలు రాబోతున్నాయి. ఇది వీడియో, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్. బై బై అండ్ టేక్ కేర్. జై హింద్, వందే మాతరం.